ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటూ మహాధర్నా నిర్వహిస్తున్నారు. బీజేపీ మినహాయించి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి. భారీ బహిరంగ ధర్నా కొనసాగుతుంది. చాడా వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఆపరేషన్ కగార్కి సంబంధించిన విషయంలో ఎన్ని డిమాండ్లు ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గట్లేదు. నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? వాస్తవికంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు పాడుతూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకల పైన రాజద్రోహ కేసులు పెట్టి మొత్తం హిందుత్వ ఎజెండాను అమలు పరుస్తున్నారు. నియంతృత్వ ఫాసిస్ట్ ధోరణితో ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆపరేషన్ కగార్ అంటే అర్థం ఏమిటి? దానికి ఏమైనా అర్థం పడతా ఉందా? ఒక సామాజిక ఆర్థిక అంశాలపైన ఎజెండాతో ఒక సిద్ధాంత పునాదుల మీద మావోయిస్టులు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయి. ఇతర అన్ని రకాల పార్టీ, ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, విధానం ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఆదివాసీల సమస్య ఇలా పరిష్కారం చేసిందా? మోడీ అధికారం వచ్చి 11 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు అనేక సామాజిక సంబంధించినటువంటి న్యాయం జరుగుతుందా? బీసీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ అన్నాడు తప్ప, ఆయన చెప్పుకున్నాడు తప్ప కింద ఏం చేశాడు? 11 ఏళ్ళుగా ఇంకా పేదరికం పెరిగిపోయింది తప్ప తగ్గలేదు. అంటే ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆయన ఒక రకంగా తిరోధకాలు ఇచ్చేటువంటి కుట్రకు పాల్పడతా ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకలు నొక్కడం కాదు, వరారావు ఇట్లాంటి వాళ్ళ కేసులు పెట్టి, రాజద్రోహ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా ఏమిటి, మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమన్నారు. శాంతి చర్చలకు సిద్ధమన్న తర్వాత ఎందుకు నువ్వు చర్చించావు? పాకిస్తాన్లతోటి చర్చిస్తాం, యుద్ధం జరిగితే, టెర్రరిస్ట్ దాడులు జరుగుతాయి. మరి పాకిస్తాన్లో కంటే వీళ్ళు దేశ పౌరులు, ఇంకా వీళ్ళకు పౌరసత్వం ఉంది, రాజ్యాంగంలో వీళ్ళకి హక్కులు ఉన్నాయి. అంటే నువ్వు పౌర హక్కులనే కాలు రాస్తున్నావు, ప్రజాస్వామ్యాన్నే కూలదోస్తున్నావు నువ్వు. అందుకనే నువ్వు చర్చ జరపకపోతే ప్రజలు తిరుగుబాటు రోజులు వస్తాయి, తిరుగుబాటు చేసే రోజులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వామపక్ష ప్రజాతంత్ర పగశీల శక్తులన్నీ కూడా ఒక వేదిక వస్తున్నాయి, మెల్లమెల్లగా వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఇతర అన్ని పార్టీలు కూడా వేదిక మీదకి వచ్చినట్టునే ఇది ఒక రకంగా ఈ మావోయిస్టుల ఎజెండా న్యాయసమ్మతమైంది. వాళ్ళు పోరాడేది, ఉద్యమించేది ప్రజల కొరకు, ప్రజల హక్కులకు భంగం కలగకుండా చూసేదాని కొరకు, సామాజిక ఆర్థిక సమస్యలకు సంబంధించిన అంశాల మీద వాళ్ళు పూజ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పటికైనా మోడీ, అమిత్ షాలు రావాల్సిన అవసరం ఉంది. దిగి రాకపోతే మాత్రం ప్రజలే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పటికే మీకు బుద్ధి చెప్పినారు. మొన్న మీ మెజార్టీ కూడా తగ్గిపోయింది. ఇప్పటికైనా అహంభావంతో, అహంకారంతో వివరించడం అనేది సరైంది కాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చాడా వెంకటరెడ్డి గారు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చర్చలు జరిగాయి, చర్చలకు పిలిచారు. కానీ అసంపూర్ణంగా చర్చలు ముగిసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది రాష్ట్రంలో, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో ప్రభుత్వ ఇనిషియేటివ్ ఎట్లా ఉండాలనుకుంటారు? ఏం విజ్ఞప్తి చేస్తారు? మీరు ఏం ఆశిస్తారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగస్వామి అయింది. ఇప్పుడు ఈ ఏదైతే ఆపరేషన్ కగారు నిరసన మహాధర్నాలో వాళ్ళు పాల్గొంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడికి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, వాళ్ళు కూడా గతంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేలుగా సిపిఐ పక్ష నాయకుడు ఉన్న తరుణంలో చర్చ జరిగినాయి. కొంత పరిష్కారం కొన్ని జరిగినాయి, కొంత పరిష్కారం అయింది. పూర్తి స్థాయిలో కాలేదు వాస్తవమే, కానీ కొంత చర్చలే జరిగినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చర్చలకు సిద్ధమైతే వీళ్ళకే క్రెడిబిలిటీ ఉంటుంది, మంచిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమిటి సమస్యలు ఏంటి అనేది మధ్యవర్తుల ద్వారా చర్చ జరిపి దీనికి ఒక మార్గాన్వేషణ చేసి తెలంగాణ రాష్ట్రమే శాంతి చర్చలకు సంసిద్ధం వ్యక్తం చేసిందనే భావాన్ని కేంద్రం పైన ఒత్తిడి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పి నేను అభిప్రాయపడతాను. కేంద్రం చేసేటువంటి కూంబింగ్ ఏదైతే ఉందో, ఆపరేషన్ కగారు పేరిట కర్రగుట్టలు కానీ, ఇంకా కొన్ని మందు పాత్రలు పెట్టినటువంటి దాంట్లో వెలికి తీసేటువంటి దాంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు, సిబ్బంది కూడా సహకారం అందిస్తూ ఉన్నారు కదా కేంద్రంతో మమేకమై. కేంద్రం తీసుకున్న నిర్ణయమైనా ఇక్కడ రాష్ట్ర బలగాలను ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిపైన అందుకని నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలా. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భాగస్వామ్యం అవుతున్నప్పుడు వాళ్ళు కూడా ఈ ఆపరేషన్ కగారు పైన వారి వ్యతిరేకమా, అనుకూలమా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వ్యతిరేకంగా ఇక్కడ ధర్నాలు పాల్గొంటున్నప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళతో చర్చ జరపడానికి సన్నద్ధం కావాలా. ఒక దిశ నిర్దేశం కేంద్రాన్ని చేయడానికి వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే మంచిదని చెప్పి తెలియపరుస్తారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి, గతంలో మాజీ అధ్యక్షులు తెలంగాణకు సంబంధించి ఒక స్టేట్మెంట్ చేశారు. ఆపరేషన్ కగార్ని ఆపేది లేదు, ఎంతో మంది ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులను చంపినటువంటి వాళ్ళని
వదిలేది లేదు, ఆపరేషన్ కగారు పూర్తి కావాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు బండి సంజయ్. ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అమిత్ షా అడుగుజాలు నడతాడు, నరేంద్ర మోడీ అడుగుజాలు నడతాడు. ఆయన నడవకపోతే ఆయన గత్యంతరం లేదు, ఆయన తెలియదా పేదరికం పోయిందా ఇక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్యవస్థలు అందిరాయా? ఎందుకు ఈ పోరాటం? ఆకలి మంటల పోరాటం, అర్ధనాటల పోరాటం, హక్కుల పోరాటం. ఇది ఇన్ని 78 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం పోలేదు. అయ్యా నాకు ఇల్లు కావాలని అడుక్కునే పరిస్థితి, పిల్లలు చదివియాలంటే హాస్పిటల్ పోవాలంటే కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమైనవి కాబట్టే మావోయిస్టులైనా, కమ్యూనిస్టులైనా, ప్రగతిశీల శక్తులైనా పోరాటాలు చేస్తున్నారంటే ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సొంత ఎజెండా లేదు. ఇవాళ మావోయిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, ఇంకా ప్రగతిశీల శక్తులన్నీ కూడా ప్రజల ఎజెండానే. ప్రజలు ఎజెండా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే వాళ్ళు బండి సంజయ్ కూడా రేపు తప్పనిసరిగా ఆయన వైఖరి మార్చుకోకపోతే ఆయన కూడా గుణపాఠం చెప్పే పరిస్థితులు వస్తాయి. బీజేపీకే, ప్రభుత్వానికే గుణపాఠం చెప్తారు. ఇది ఏదో ఆషామాషి కాదు, ప్రేక్షక పాత్ర వహించరు. ఈ భారతదేశ ప్రజలు తెలివికల్లోలు, ఎవరికి ఎక్కడ వాత కొట్టానో ఎక్కడే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం ర్యాలీ చేశారు సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు. ఇప్పుడు ఈ రోజున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. సో నెక్స్ట్ కార్యాచరణ ఏముంటది? నెక్స్ట్ కార్యక్రమం మళ్ళీ శాంతి చర్చల కమిటీ కూర్చుండి మాట్లాడుకొని ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ సంకేతాలు పోతున్నాయి కేంద్రం పైకి ఒత్తిడి తెచ్చడానికి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదానికి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ అనేది మళ్ళీ కూర్చుని మాట్లాడుకొని మరింత ప్రజల్లో బావుల్లోకి పోవడానికి, ఇంకా కూర్చుని మాట్లాడుకుని ఏంది మళ్ళీ ప్రజల్లోకి ఏ రకంగా పోవాలా, ఏ ప్రాతిపదిక పోవాలా, ఎట్లా పోవాలా, వే ఆఫ్ ఇనిషియేషన్స్ ఎట్లా ఉండాలా, అంటే ఆందోళన కార్యక్రమాల రూపకల్పన ఎట్లా ఉండాలని కూర్చుని మాట్లాడుకున్న తర్వాత చేస్తారు. ఏదైనా ఆగేది లేదు. ఇది ఆపరేషన్ కాగారు ఆగేదాకా, శాంతి చర్చ జరిగేదాకా ఈ పోరాటం అనేది కంటిన్యూ అవుతుందని నాకు ఉన్నటువంటి ఆశ. రైట్, ఇది చాడా వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇకనైనా ఆపరేషన్ కగార్ని ఆపివేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని తెరపైకి తెస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.